తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో పేలుడు సంభవించింది. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లో పేలుడుకి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో పేలుడు సంభవించింది. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లో పేలుడుకి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అమ్మ ఎంత నిప్పు వచ్చిందిరా. మొత్తం కాలు దింగింది మొత్తం బాబు. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో పేలుడు సంభవించింది. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లో పేలుడుకి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, మంటలు భారీగా ఎగిసిపడుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, మనం చూస్తున్నాము తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం అయ్యపంగిడిలో ఉన్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ లో అయితే ఈ రోజు ఉదయం పేలుడు సంభవించింది. ప్రధానంగా బయోగ్యాస్ ప్లాంట్ సంబంధించి పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ కి మూతలు ఉంటాయి. ఆ మూతలు ఒత్తిడికి గురి కావడంతో ఒకసారి పేలుడు సంభవించింది. దాంతో భారీ స్థాయిలో మంటలు అలుముకోవడం ఉన్నాయి. అదేవిధంగా పొగలు కూడా చుట్టుపక్కల విపరీతంగా వ్యాపించాయి. దీంతో స్థానికులు అయితే భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అయితే కార్మికులు కూడా పనిచేస్తున్నారు. కానీ బయోగ్యాస్ ప్లాంట్ సంబంధించి అది పైప్ లైన్ కావడంతో అక్కడ ఎవరు లేరు. దాంతో అయితే ఎటువంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. కానీ కార్మికులు అయితే ఉన్నారు, వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారని చెప్పేసి ఫ్యాక్టరీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అయితే అక్కడ చేరుకున్నారు. మంటలను అయితే అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే సమాచారం రావాల్సి ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. మరో పక్క ఫ్యాక్టరీ యజమాని అయితే దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా బయటకు ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో మంటల అదుపులోకి వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రమాదం ఏ విధంగా జరిగిందని కూడా మేము విచారణ జరపాల్సి ఉంది. ఆ తర్వాత మేము పూర్తిగా వివరాలు చెప్తామని చెప్పేసి ఫ్యాక్టరీ యజమాని చెప్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. అధికారులు అయితే అప్రమత్తమయ్యి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల కొంతమంది ప్రజలు వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తారు. అదే ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదాలని చెప్పడంతో అందరూ ఊపిరైతే పీల్చుకున్నారు. ప్రాణాపాయం కూడా ఎటువంటి ఏ విధంగా జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ప్రమాదం అయితే కాస్త తీవ్రంగానే ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. నవీన్, ప్రాథమికంగా ఏం గుర్తించారు అని ఏం చెప్తున్నారు? ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడికి వచ్చారు కదా అందరూ. నవీన్, మనం చూస్తున్నాం ప్రధానంగా అయితే బయోగ్యాస్ ప్లాంట్ ఇటీవల కొత్తగా ప్రారంభించారు. అంటే బయోగ్యాస్ ప్లాంట్ మామూలుగా పేడ లేకపోతే ఇతర స్థానికంగా జరిగే పదార్థాలతో అయితే గ్యాస్ తయారు చేస్తారు. తయారు చేసిన గ్యాస్ పైప్ లైన్ ద్వారా స్టోరేజ్ ప్లాంట్ తరలిస్తారు. ఆ విధంగా కొంతకాలం నుంచి పని అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోని తయారు చేసిన గ్యాస్ ఏదైతే ఉందో అది పైప్ లైన్ల ద్వారా వెళ్తుండటంతో వెళుతున్న సమయంలోనే తీవ్ర ఒత్తిడికి గురైనట్లుగా మనకు తెలుస్తుంది. ఆ ఒత్తిడికి గురైన సమయంలోనే పైప్ లైన్ మూత ఒకసారి ఎగిసిపడడంతో పేలుడు సంభవించినట్లుగా ఫ్యాక్టరీ వర్గాలు చెప్తున్నాయి. అధికారులు అయితే దీనికి సంబంధించిన సైంటిఫిక్ అయితే ఏ సమాచారం ఇవ్వడం లేదు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావాలి. వచ్చిన తర్వాతనే అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే దానిపై విచారణ చేస్తే అప్పుడు చెప్తామని చెప్పేసి అధికారులు అయితే అంటున్నారు. అదేవిధంగా ఫ్యాక్టరీ యజమాని కూడా వాళ్ళు సమాచారం ఇవ్వాల్సి ఉంది, వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ గతంలోని
గతంలో ఏర్పాటు చేశారు. అయితే సేఫ్టీ పరంగా అయితే అన్ని చర్యలు వాళ్ళు తీసుకున్నట్లుగా అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ పీరియడ్ సంభవించింది. దీన్ని బయట చూస్తే మొత్తం బయోగ్యాస్ ప్లాంట్ కి సంబంధించి మళ్ళీ అన్ని రకాలుగా పరిశీలన జరగాల్సిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. అది ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఈ ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత అప్పుడు దానికి సంబంధించి విచారణ చేస్తామని చెప్పి అధికారులు అంటున్నారు. నవీన్, థ్యాంక్ యూ రాంబాబు.